ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 రెండవ పక్ష ఫలితాలు తెలుసుకుందాము. ద్వాదశ రాశులకు ప్రధానంగా తీసుకున్నట్లయితే మన సంస్థలో మ్యూజిక్ నేర్పించడం, థెరపీ మ్యూజిక్, అలాగే థెరపీ యోగా నేర్పించటం, జనరల్ క్లాసెస్ టేకప్ చేయటం, చెప్పడము ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే ప్రిడిక్షన్స్ కూడా ఇవ్వడం, మనకి రెమెడీస్ కూడా మనము ఈ యొక్క థెరపీస్ లెవెల్లోనే తీసుకోవడం జరుగుతుంది. యోగా ప్లస్ మ్యూజిక్ థెరపీ ద్వారా అనారోగ్య సమస్యల్ని కొంత తగ్గించుకోవచ్చు. మందులు పడాల్సిందే, దేవతలకు హోమము జపము చేయాల్సిందే. ఎందుకంటే దేవతలకి హవిస్సు రూపంలో అన్నం వెళ్తుంది, వాళ్ళు అడగరు. మనం హోమం చేసి ఆ హవిస్సును అందిస్తే అది స్వీకరించి వాళ్ళకు బలం వచ్చి అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ను, నెగిటివ్ ఫోర్సెస్ని వాళ్ళు పక్కకు నెట్టేయగలుగుతారు. ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి, వృషభ లగ్నం వారికి మీకు ఈ యొక్క రెండవ పక్షం జూలై రెండవ పక్షంలో తీసుకున్నట్లయితే మీ రాశి అధిపతి అలాగే షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు దశమ కేంద్రంలో ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. కాబట్టి మీకు అంటే మీ రాశి నుండి మీకు చతుర్థంలో ఉన్నట్లు లెక్క. శుక్రుడు చక్కగా యోగిస్తాడు, వస్తు వాహనాలు కొనుక్కుంటారు, గృహప్రవేశాలలో పాల్గొంటారు, స్థలాలు కానీ గోల్డ్ కానీ ఏదైనా పర్చేజ్ చేసే ఆలోచనలు ఉంటాయి, సంపూర్ణంగా నెరవేరుతాయి. వివాహాలు కలిసి వస్తాయి, తీర్థయాత్ర వైభవాలు ఉంటాయి. ఎందుకంటే కేతువుతో కూడుకొని ఉన్నాడు కాబట్టి కొంత మోక్ష చింతన, కొంత దైవికంగా ఆధ్యాత్మిక రంగాల వైపు మోటివేట్ అవ్వటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మీకు ఈ యొక్క చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క రవి కూడాను మీకు ఇక్కడ 3వ ఇంట్లో ఉన్నాడు. చాలా బాగుంటుంది. 3వ ఇంట్లో ఆయన చక్కగా యోగిస్తాడు. రవితో ఉన్నాడు, రవి గురువు చంద్రులతో కలిసి ఉన్నాడు కాబట్టి చంద్రుడు మీకు 3వ ఇంటి అధిపతి, అక్కడే రవి కూడా ఉన్నాడు కాబట్టి చంద్రుని సహకారం ఉంటుంది, రవి యొక్క సహకారం ఉంటుంది. చంద్రుడు పాపక్షయం అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఆయన పౌర్ణమి నుండి అమావాస్య వరకు జర్నీ చేసేటప్పుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే పాపత్వాన్ని ఇస్తాడు. ఆ రాశికి ఏం సపోర్ట్ చేయాలో అవి చేస్తారు. ఈయన రెండింటికి పనికి వస్తాడు చంద్రుడు ఏంటి, ఇప్పుడు అమావాస్య వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు చాలా ఉత్సాహంగా హెల్తీగా మనల్ని ఉంచుతాడు. ఆయన ఇచ్చే లక్షణాలు అవి. అలాగే పౌర్ణమి వెళ్ళిన తర్వాత మళ్ళీ అమావాస్య వరకు వెళ్ళకపోతే డల్ అయిపోతూ ఉంటాం మనం. అలాగే ఫ్లక్చువేషన్స్ కూడా ఉంటాయి బ్లడ్లో మనకు పౌర్ణానికి అలాగే అమావాస్యకు ఉన్నటువంటి ఈ యొక్క సముద్ర తరంగాల్లాగా మన శరీరంలో బ్లడ్ కూడా అలా ప్రవహించి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. హార్ట్ అటాక్స్ రావడము, అలాగే కొంచెం ఈ యొక్క పారాలిసిస్, స్ట్రోకులు రావడం ఇవన్నీ జరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే రాహు దశమంలో ఉన్నాడు. కష్టపడతారు మీరు. మీ రాశికి కోణాధిపతి అయిన పంచమాధిపతి బుధుని క్షేత్రంలో ఉంటారు కదా రాహువు. అక్కడ ఈయన మీకు చక్కగాను ఇక దశమ కేంద్రంలో ఉండడం మూలంగా వృషభ రాశి, వృషభ లగ్నం వారికి మంచి జరిగే అవకాశం చాలా బాగుంది. జాబ్లో మంచి ఫైనాన్స్ తీసుకోగలుగుతారు, బిజినెస్లో. అలాగే జాబ్స్లో ఉన్నవారికి కూడా బాగుంటుంది. ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసే వారికి బాగుంటుంది. గృహచింతన ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు, స్థలం కొనాలా, అపార్ట్మెంట్ తీసుకోవాలనేసి. ప్రజెంట్ గ్రహస్థితి బాగుంది, శుక్రుడు బాగున్నాడు కాబట్టి మీ రాశాధిపతే మీకు బాగున్నాడు. షష్టాధిపతి శత్రువు రుణ రోగ ప్రాబ్లమ్స్ అని కూడా క్లియర్ చేస్తాడైనా. అలాగే మీకు నూతన ప్రాపర్టీకి ఒక మార్గం కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనుకున్నటువంటి షేర్ మార్కెట్లలో మాత్రం చాలా జాగ్రత్తగా వహించాలి. ఎక్కువ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 1-2 సార్లు ఆలోచించండి. అదే అమౌంట్ తీసుకెళ్ళి ఏదైనా ఇన్వెస్ట్ చేసినా మీకు బాగుంటుంది. ఆలోచించుకోవాల్సిన పీరియడ్ ఇది. తర్వాత శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీకు ఈ యొక్క 4వ ఇంట్లో పిల్లలకి కూడా గ్రోత్ బాగుంటుంది. మదర్ సైడ్ యొక్క
బ్లెస్సింగ్స్ మీకు బాగుంటాయి. అవినాభావ సంబంధాలు, సత్సంగత్యం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. కేతువుతో కూడిన శుక్రుడు కాబట్టి ఇవన్నీ ఇస్తాడు. ఆధ్యాత్మిక విద్య, అక్కడి నుంచి సత్సాంగత్యంగా ఉండడం. చూడండి, మనకు పిల్లల్ని పెంచాలన్నా ఏ చేయాలన్నా ఏరియా చూజ్ చేసుకోవాలి. అలాంటి లక్షణాలని శుక్రుడు ఇస్తాడు. విలాసవంతమైన జీవితం అని ఇస్తాడు. కేతువుతో ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక పరమైనటువంటి వాళ్ళతో కలిసి అలాంటి ఏరియాలలో మనకు ఈ యొక్క పిల్లలు పెరగడం, మనం పెరగడం జరుగుతుంది. మనము పిల్లలకి సిటీలో హైయెస్ట్ ప్లేసెస్ను చూపించాలి, లోయర్ క్లాస్ ప్లేసెస్ చూపించాలి. డెసిషన్ వాళ్ళకి నిర్ణయం అక్కడి నుంచి చూపించి వాళ్ళు ఏం నిర్ణయించుకోలేరు. చూపించిన తర్వాత మనం ఫ్యూచర్ వాళ్ళకి మంచి గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి. కనీసం అద్దెకైనా మంచి ప్లేస్లో తీసుకొని మంచి పిల్లలు ఎంతో సహవాసం, నీట్గా ఉండటం ఇవన్నీ ఉన్నటువంటి పిల్లలు, నీట్గా పెరిగే పిల్లల దగ్గర మనం అక్కడ అలాంటి ప్లేసెస్లో హౌస్ తీసుకొని ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్తో అక్కడి నుంచి మన పిల్లలు కూడా ఎడ్యుకేట్ అయ్యి ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తారు. మీరు ఏమి ఇవ్వకర్లా, సింగిల్ రూమ్లో పడుకొని మీరు 30 years 40 years పిల్లల కోసం పెళ్ళిళ్ళు చేసి చదువు వచ్చి రాక వాళ్ళు ఉన్న ప్రదేశంలో మీరు చేసి ఇన్ని రోజులు పడ్డ కష్టం, వాళ్ళని కష్టపెట్టి మీరు కష్టపడ్డదంతా వృథా. లాస్ట్కి ఏ ఆటో డ్రైవరో ఏదో అవుతాడు. మంచి సత్సాంగత్యం, మంచి బుద్ధి కలగడానికి, మంచి ఫ్రెండ్షిప్, మంచి అట్మాస్ఫియర్ ఇవన్నీ కలగజేసేవాడు శుక్రుడు. ఈ వృషభ రాశి, వృషభ లగ్నం వారికి మనము వరుణముద్ర ఇక చిటికనే మేలు ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసి వరుణముద్రలో కూర్చొని కపిరాగం వినాలి. మనకున్నటువంటి ఈ యొక్క రాగాలు 72 మేళకర్త రాగాలు ఉన్నాయి. అలాగే ఈ మేళకర్త రాగాలు వచ్చేసి మూలాధారం నుంచి యాక్టివేట్ చేయబడతాయి. అలాగే త్యాగరాయ సంకీర్తనలు ఇవన్నీ కూడాను మనకు. అలాగే హిందుస్థానీ రాగంలో తీసుకున్నట్లయితే సహస్రారం నుండి కిందికి తీసుకోవడం జరుగుతుంది. రాగాలను ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది, కానీ ఎఫెక్టివ్గానే ఉంటుంది సంగీతం మాత్రం. ఇది మంచి అంటే పైనుంచి కిందికి తీసుకోవడం అనేది మనకి ఫస్ట్ ప్రణవనాదం ఓంకార పైన ఆకాశం నుండి వచ్చింది కాబట్టి ఆ సౌండింగ్తోనే మన ఋషులు తాటాకు గ్రంథాలపైన రచించారనేసి మనం అవే పాటిస్తూ వస్తున్నాం. ఆ వేదాలనే చదువుకుంటున్నాం, ఆ వేదాలనే పాటిస్తున్నాం. బట్ కొన్ని విషయాలలో ఏమవుతుందంటే యోగం వచ్చిన తర్వాత ఇట్లా కొన్ని వ్యతిరేకతమైనటువంటి అన్ని సిస్టమ్స్కు పొల్యూట్ అయిపోయాయి. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు వచ్చాక అసలైన నాలెడ్జ్ అంతా అక్కడే ఉండిపోయింది. పైనుంచి సౌండ్ వచ్చింది కాబట్టి ఆ సౌండ్ ఓం అనే సౌండ్ ఎక్కడ వస్తుందో అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి మనకి ఈ హిందుస్థానీ రాగాలన్నీ కూడాను పైనుంచి కిందకి అని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సంగీతం యొక్క మనకు కర్ణాటక సంగీతం తీసుకున్న కూడాను సరిగమ పదని సానిదప మగరి, సరిగమ పదని సానిదప మగరిస అంటే మనకు పైనుంచి తీసుకోవడం ఆరోహణ అవరోహణ, మళ్ళీ పైనుంచి కాళ్ళ నుంచి పైకి తీసుకోవడం ఆరోహణ అవరోహణ, ఈ విధంగా చేసుకుంటాం. మ్యూజిక్లో ఉన్నటువంటి సిస్టమ్ అయితే నేను మ్యూజిక్ నేర్పించినండి. నాకు రాగాలు పాడడాలు ఏం తెలియవు. నేను వైద్యం కోసం తీసుకున్నాను, ఇది నేర్చుకున్నాను అన్నమాట. ఈ మ్యూజిక్ మెడికల్ మ్యూజిక్ అని నేను తీసుకోవడం జరిగింది. ఎలాంటి కోర్సులు చేయలేదు. కాకపోతే పురాతనమైనటువంటి సత్సాంగత్యంతో సంబంధాలు ఉన్నాయి. పెద్దవారి దగ్గర చాలా అన్వేషించి వాళ్ళ అనుగ్రహానికి లోనై నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ అది. ఆస్ట్రాలజీ అలాగే యోగా సర్టిఫికెట్స్ ఉన్నాయి. అలాగే యోగా ప్రొఫెసర్గా నేను ఆయుష్లో పనిచేశాను. ఇవన్నీ కూడా మనకు చక్కని పట్టుగా సబ్జెక్టులు. వీటిని మనం ఆలోచించి తీసుకోవాలి. స్వస్తి.